ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు. కానీ యూనివర్సిటీ అంటే ఒక గొప్ప ఆలోచన. యూనివర్సిటీ అంటే మేధస్సును తయారు చేసే ఒక కర్మాగారం లాంటిది. దాంట్లో ఒకసారి ఒక ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేస్తే అతని టెన్యూర్ అయిపోయిన దాకా ఎవరు కదిలించరు. యూజీసీ నామ్స్ ప్రకారం యూనివర్సిటీస్ ఉంటాయి, అటానమీ అనేది వస్తుంది. చాలామంది వైస్ ఛాన్సలర్ మా చూసాం కళ్ళతో. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అపాయింట్ చేసిన కానీ, తెలుగుదేశం పార్టీ అపాయింట్ చేసిన వైస్ ఛాన్సలర్స్ కానీ వాళ్ళ టైం అంతా టర్మ్ అంతా బ్రహ్మాండంగా పనిచేసి యూనివర్సిటీ ఉజ్వలమైన భవిష్యత్తుని ప్రజలకు, చదువుకునే పిల్లలకు మంచి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితులు చూసి ఈరోజు చాలా బాధపడతా ఉన్నా. ఎక్కడంటే ప్రభుత్వం మారితే వైస్ ఛాన్సలర్ నువ్వు మారుకో, పారిపోమని చెప్పేసి గొడవ చేసి తలుపులేసి కొట్టబోయి రిజైన్ చేయించమనేది ఎక్కడన్నా ఉందా? నేను కూడా చూసాం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చూసాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్లో చూసాం, తెలుగుదేశం ఆరిజిన్ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ చూసాం, తెలుగుదేశం అపాయింట్ చేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ తెలుగుదేశం పార్టీ అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పనిచేసినటువంటి వాళ్ళని చూసాం. నేనైతే ఉదాహరణకు ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా దరిదాపు 23 సంవత్సరాలు ఒక వ్యక్తి రిజిస్ట్రార్గా చేశాడు, మద్ది గోపాలకృష్ణారెడ్డి గారు. 6.5 సంవత్సరాలు వైస్ ఛాన్సలర్గా చేశారు. తర్వాత ఆయనకు ముందు కానీ తర్వాత కానీ కోనేరు రామకృష్ణారావు గారు లాంటి వాళ్ళు కానీ, కేవీ రమణ గారు లాంటి వారు కానీ, వైసీ సింహాద్రి లాంటి వాళ్ళు కానీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అపాయింట్ చేస్తే కేవీ రమణ గారిని కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కంటిన్యూ చేసి హారతి పట్టి పంపించినటువంటి పరిస్థితి చూసాం. ఒకప్పుడు వైసీ సింహాద్రిని తెలుగుదేశం అపాయింట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పనిచేయించి పంపించిన తీరు చూసాం. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో జయరామరెడ్డి గారు కానీ, లేకపోతే కేసీ రెడ్డి గారు లాంటి వాటి ప్రభుత్వం లాంటి పనిచేసిన వాళ్ళ పనితీరుని ప్రభుత్వాలు మారినా ఎక్కడా వాళ్ళని మార్చినటువంటి పరిస్థితి. ప్రభుత్వము ఎంత నేను ఒకటే ఆలోచిస్తూ అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని, అయా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించొద్దు, పార్టీలతో మిళితం చేయొచ్చు, ఏ వైస్ ఛాన్సలర్ తప్పు చేసి ఉండొచ్చేమో, కానీ తీసే పద్ధతి, అతన్ని తొలగించే పద్ధతి ఉంది. ఒకవేళ వైస్ ఛాన్సలర్ మీద ఆరోపణలు అభియోగాలు ఉంటే మీరు తీటాకు లేదు సుమా, భయపెడితే తీటాకు లేదు సుమా, వాళ్ళు రిజైన్ చేయటాకు లేదు సుమా. గవర్నర్కి కంప్లైంట్ ఇస్తే అతను అపాయింట్ అథారిటీ గవర్నర్కి అపాయింట్ ఇస్తే అతను కమిటీ వేసి తప్పులు చూసి తప్పులు జరుగుంటే అతను డెసిషన్ తీసుకోవాలి. కానీ మీరు భయపెడితేనో బాపెడితేనో వెళ్ళిపోవాలంటే వెళ్తే ఇంకా వ్యవస్థ ఎట్టిపోతుందని అడుగుతా ఉన్నాం. చాలా తప్పు జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ప్రభుత్వం రావచ్చు, అధికారం రావచ్చు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, కానీ వైస్ ఛాన్సలర్స్ని భయపెట్టి రిజైన్ చేయించే సంస్కృతి చాలా తప్పు. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థకు కళంకితం అయిపోతుంది. ఒక ప్రొసీజర్ అనేది ఉంది. వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసేది గవర్నర్. ఆయన మీద ఎలిగేషన్స్ తప్పులు ఆయన చేస్తే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని మినిమం ఇంకెత జ్ఞానం లేకుండా ప్రభుత్వం పనిచేస్తూ ఉందంటే వ్యవస్థను ఎటు తీసుకెళ్తుందో అర్థం కావట్లేదని బాధపడతా ఉన్నాను. చదువుకున్నవాడిగా, ఉద్యోగం చేసిన వాడిగా, విశ్వవిద్యాలయంలో పనిచేసిన వాడిగా, వైస్ ఛాన్సలర్ అనేక మందిని చూసిన వాడిగా, రాష్ట్రంలో అనేక మంది వైస్ ఛాన్సలర్ యొక్క పనితనాన్ని తెలుసుకున్నవాడిగా ఇది చాలా తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా ఒక ప్రొసీజర్ నిజంగా వైస్ ఛాన్సలర్ తీయాలనుకోండి, తీయండి. దాన్ని ఒక పద్ధతి ఉంది. మీరు గవర్నర్ కంప్లైంట్స్ ఇచ్చి గవర్నర్ ద్వారా ఎంక్వైరీ చేయించి అప్పుడు ఆయన ద్వారా తీసుకుంటే అది పద్ధతి. కానీ తప్పుగా భయపెట్టి అధికారం ఉందని దాంతో భయపెట్టి చేయటువంటి చాలా తప్పిదం, చాలా తప్పు చేస్తూ ఉన్నారు. సరిదిద్దుకోవాలని తోగలుగుతాం. సార్ బళ్ళు వాళ్ళు అవుతాయి, ఓళ్ళ బళ్ళు అవుతాయి. పేదవాళ్ళు పెద్దవాళ్ళు అంటూ ఉంటారే ఎంతో ఇప్పుడు ఒక చోట పడుకోదని, ఒకసారి అడ్డు పడుకుంటూ ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ మీరు మారినప్పుడు ఒక వ్యక్తి మీదో వ్యవస్థ మీదో మీరు బురద జల్లాలనో, అభాసపాలు చేయాలనో, లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడాలనో, ప్రజలను తప్పు పట్టించాలనో. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది సెక్యూరిటీ ఉండాలి? మొత్తం లెక్కేసిన 169 మంది లోపు ఉన్నారు. మీరు 900 మందిని చెప్తా ఉన్నారంటే ఎందుకు అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతారని అట్లా ఉన్నా? మేము అధికారం వచ్చినప్పుడు మేము ఎప్పుడు అలా చేయలేదే? చంద్రబాబు నాయుడు గారి కోసం ఎప్పుడు ఆ విధంగా మాట్లాడలేదే? పాలసీస్ విషయంలో మాట్లాడాం. పాలసీ విషయంలో మాట్లాడండి, అధికారాన్ని మీరు వినియోగించుకోండి, ప్రజలకు ఉపయోగపడే విషయంలో ఛాలెంజింగ్గా చేయండి. కానీ లేనిపోయిన తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు వచ్చి మీడియాలో చెప్పి ప్రజలను ప్రకదోవ పట్టించారో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బురద జల్లాలని చూస్తే అది తప్పు అవుతుంది. కొంచెం కొత్త ఆలోచనలతో మీరు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. లాంగ్ రన్లో మీరు ప్రభుత్వం బాగా నడపాలని మేము కోరుకుంటా ఉన్నాం. మేము ఎక్కడ ఇలాంటి గొడవలు, దాడులు, అఘాయిత్యాలు ఎక్కడ చేయలేదే. ఎప్పుడైనా జరిగిందా? ఉసుకొలిపామా? కేడర్ని ఎప్పుడైనా తప్పుదో పట్టమని చెప్పామా? మేము ఎక్కడన్నా తప్పుడు ఆలోచనలతో మాట్లాడిన తీరు చూపించమనండి. ఎక్కడా లేదు. ఎవరి మీద దాడి చేయటము ఈరోజు చూస్తూ ఉన్నాం. వేమూరు నియోజకవర్గంలో
మాకు దేవుళ్ళు లాంటి సమానుడైనటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలేస్తుంటే బొగ్గురు మండుతోంది. ఎంత అరాచకం అది, ఎంత అన్యాయం అంటా ఉన్నా. ఎవరు చేసినా చివరికి ఎవరన్నా తీస్తుంటే వీడియో తీస్తుంటే చంపేస్తారని భయపెడతారా? ప్రక్కన తెలుగుదేశం దిమ్మేసి దానికి 2 దెబ్బలేసి వాళ్ళే ప్లాన్ చేసుకుని తగలేసి వెళ్ళారంటే ఎంత అన్యాయం. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? వ్యవస్థలు ఏమవుతాయి? పోలీస్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది? మేము ఎప్పుడన్నా అట్లా చేసామా? అధికారం ఉంటే మేము ఎవరన్నా మా వాళ్ళు ఏమైనా తప్పిదాలు చేస్తూ ఉన్నా జాగ్రత్తగా ఉండమని చెప్పినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా అదే కోణంలో చేశారు. మా ముఖ్యమంత్రి గారు ఎంత అన్యాయం. మహానుభావుడు, పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరము ఈ దేశంలో రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకునే మహానాయకుడిని మీరు పెట్రోల్ పోసి తగలేస్తే పైచాచిక ఆనందానికి ఎక్కడగా అంతం ఉంటుంది? ఖచ్చితంగా రోజులు వస్తాయి, ప్రజలే తిరగబడే రోజులు వస్తాయి. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అగ్గిపెట్టారు చూడండి, అక్కడి నుంచే విప్లవం వస్తుంది, అక్కడి నుంచే ప్రజలు తిరుగుబాటు వస్తుంది. గమనించమని అడుగుతా ఉన్నా. నేను ఎప్పుడన్నా ఏ రోజన్నా ముఖ్యమంత్రి గారిని ఆలోచన ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మీరు ఆలోచించాలా? ఏ విగ్రహాన్నైనా ఎన్టీ రామారావు గారి విగ్రహాలను మేము ఈరోజు కనిపిస్తే దండలేస్తాం, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ విగ్రహాలు ఉంటే దండలేస్తాం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దండలేస్తాం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని దండలేస్తాం, పూజిస్తాం, దండం పెట్టి. కానీ ఇలాంటి పైచాచిక ఆనందాలకు మీరు ముందుకు తీసుకెళ్ళొద్దు. తప్పు ఎక్కడ జరిగిందో తప్పు అని చెప్పండి. బహిరంగంగా ప్రెస్కి వచ్చి ఇలాంటి విషయాలు తప్పు చేస్తూ ఉన్నారు, చేయొద్దని చెప్పండి. గొడవలు లేకుండా చక్కని పరిపాలన చేయండి. తప్పకుండా ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, అలా పని చేయాలి. కానీ మీరు ఈ విధంగా విగ్రహాలు, దాడులో, ఇష్టమైన కేసులో, వ్యవస్థను నీరుగార్చడమో, పోలీసు వ్యవస్థ చూసి గొడవ పడతా ఉంటే వదిలేసే తీరో చాలా బాధేస్తుంది. ఎట్టెళ్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థ? అవకాశం ఎంతకాలం ఉంటుంది? మళ్ళీ ఎన్నికలు రావా? వస్తాయిగా. తప్పకుండా ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే. మహనీయుని విగ్రహం మీద ఎవరు అఘాయిత్యానికి పాల్పడ్డారో కఠినంగా వెంటనే ఎంక్వైరీ చేసి కేసు ఆల్రెడీ మా వాళ్ళు పెడతా ఉన్నారు, దాన్ని పరిగణలోకి తీసుకోండి. వారిని ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా అరెస్ట్ చేసి శిక్ష పడే విధంగా ఇస్తే ఎక్కడా పునరావృతం అవుతుంది. ఏ విగ్రహాన్ని కూడా మేమంటుంది మా దేవుడి విగ్రహమే కాదు, రాజశేఖర్ గారి విగ్రహం, ఏ విగ్రహానికి అలా జరగకూడదు. అలాంటి ఆపాలని నిజంగా చాలా బాధపడుతూ ఇలాంటి కార్యక్రమాలని అరికట్టాలని తెలియపరుస్తూ సలహా తీసుకుంటాను.